నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అవినీతిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ఓ ప్రసంగం చాలా మందికి పదే పదే గుర్తుకు వస్తూ ఉంటుంది. యూట్యూబ్తో పాటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సదరు వీడియో ఇప్పటికీ అప్పుడప్పుడు ట్రెండింగ్లోకి వస్తూనే ఉంటుంది. 2014 ఎన్నికల తర్వాత అసెంబ్లీలో విపక్ష నేత హోదాలో ఆయన చేసిన సదరు ప్రసంగంలో తాను అవినీతికి పాల్పడనే లేదని చెప్పుకున్నారు. అంతేకాకుండా తన ఆస్తులు లక్షల కోట్లు అని ప్రచారం చేస్తున్నారని వాపోయిన జగన్ ఆ మేర ఆస్తులను చూపిస్తే ఆ ఆస్తులన్నింటినీ నిరూపించిన వారికే రాసిస్తానని ఓ రేంజ్లో సవాల్ విసిరారు. జగన్ను అభిమానించే వారికి ఆ వీడియో సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తుంటే జగన్ నిజస్వరూపం తెలిసిన వారు మాత్రం ఈ వీడియో కనిపించినంతనే అవినీతి గురించి సుద్దులు జగన్ మాత్రమే చెప్పాలంటూ సెటైర్లు సంధిస్తున్నారు. ఇప్పుడు బయటపడిన జగన్ చేతివాటం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇప్పటికే దాదాపుగా అన్ని విధానాల్లో ప్రజాధనాన్ని నొక్కేసిన జగన్ తాజాగా హెలీప్యాడ్ పేరిట లక్షలకు బదులుగా కోట్లను కొల్లగొట్టేశారు. తాను సీఎంగా ఉండగా తనకున్న పదవిని అడ్డం పెట్టుకుని జగన్ జల్సాలు చేశారు. తాడేపల్లిలోని తన ఇంటిలో ఏర్పాటు చేసుకున్న క్యాంపు కార్యాలయానికి అవసరమయ్యే పెన్నులు, పేపర్ల కోసం ఆయన ఏకంగా 10 కోట్ల మేర ప్రజాధనాన్ని నొక్కేశారు. ఇక అదే క్యాంపు కార్యాలయానికి వచ్చిన అతిథులకు టీ, ఎగ్ పఫ్లను అందించడం కోసం అంటూ మరో 3.5 కోట్లను నీళ్లలా ఖర్చు చేశారు. ఇక తన సొంత నివాసానికి ఇనుప కంచె వేసుకునేందుకు జగన్ ఏకంగా 13 కోట్ల మేర ప్రజాధనాన్ని వినియోగించుకున్నారు. ఇలా లెక్క పెట్టుకుంటూ పోతూ ఉంటే జగన్ చిట్టాలో చాలా పద్దులే ఉన్నట్టున్నాయి. వాటిలో ఇప్పుడు మరొకటి బయటకొచ్చింది. 9 లక్షలతో ఏర్పాటు చేసుకునే హెలీప్యాడ్ను జగన్ ఏకంగా 9 కోట్లు పెట్టి ఏర్పాటు చేసుకున్నారట. అంటే హెలీప్యాడ్ పేరిట జగన్ ఏకంగా 9 కోట్లను తన జోబులో వేసుకున్నారన్నమాట. సీఎం హోదాలో ఉన్న నేతకు ఆయా పర్యటనల్లో హెలికాప్టర్ను వినియోగించడం సర్వసాధారణమే. హెలికాప్టర్తో పాటు ప్రత్యేక విమానాన్ని కూడా వినియోగిస్తున్న వైనం అందరికీ తెలిసిందే. ఇక ప్రత్యేక విమానం కోసమైతే ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు అవసరం లేదు, కానీ హెలికాప్టర్ వినియోగించాలంటే మాత్రం కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు అవసరమవుతాయి. వాటిలో హెలీప్యాడ్ ప్రధానమైనది. ఈ హెలీప్యాడ్ను ఏర్పాటు చేసుకునేందుకు ఎంత ఎక్కువ అనుకున్నా 9 లక్షలతో అద్భుతమైన హెలీప్యాడ్ను ఏర్పాటు చేసుకోవచ్చు. అది కూడా శాశ్వత ప్రాతిపదికన ఆ మొత్తంతోనే హెలీప్యాడ్ను ఏర్పాటు చేసుకోవచ్చు. మరి జగన్ మాత్రం తాను నిర్మించుకున్న హెలీప్యాడ్ కోసం ఏకంగా 8.6 కోట్లను వినియోగించారు. సర్కారు ఖజానా నుంచే ఈ మొత్తాన్ని ఆయన డ్రా చేసుకున్నారు. అంటే ఇప్పటిదాకా ప్రతి చిన్న విషయానికి కూడా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అప్పనంగా నొక్కేసిన జగన్ చివరకు హెలీప్యాడ్ నిర్మాణం పేరిట కూడా ప్రజాధనం నుంచి 9 కోట్లను నొక్కేశారన్నమాట. ఈ లెక్కన ఇంకా బయటపడిన జగన్ లీలలు ఎన్ని ఉన్నాయోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.